హలో అండి, నేను మీ డాక్టర్ రాహుల్ దుబ్బాక, కన్సల్టెంట్ గ్యాస్ట్రోఎంట్రాలజిస్ట్ అండ్ హెపటాలజిస్ట్. ఈరోజు ఒక ఇంపార్టెంట్ టాపిక్ గురించి మాట్లాడుకుందాం. అదేంటి అంటే ఎండోస్కోపిక్ ట్రీట్మెంట్ ఫర్ వెయిట్ లాస్. సో ఇప్పుడు అందరికీ తెలుసు ఒబెసిటీ అనేది ఎంత పెద్ద ప్రాబ్లంగా తయారయ్యిందో. ఇట్ ఈస్ లైక్ ఎ గ్లోబల్ పాండమిక్. అంటే ప్రపంచంలోని అన్ని దేశాలు కూడా ఈ ఒబెసిటీ అనే దాంతో బాధపడుతున్నారు. ఇదివరకు ఏంటంటే ఓన్లీ వెస్టర్న్ కంట్రీస్లో ఈ ప్రాబ్లం అనేది ఎక్కువగా ఉండేది. బట్ రైట్ నౌ ఇండియాలో కానీ ఎనీ అదర్ కంట్రీస్ ఫర్ దట్ మ్యాటర్ ప్రతి ఒక్కరూ ఈ ప్రాబ్లంతో బాధపడుతున్నారనమాట. సో ఇప్పుడు ప్రతి ఒక్కరు కూడా వెయిట్ ఎక్కువగా ఉన్న వాళ్ళు ఏదో ఒక టైంలో వెయిట్ లాస్ కోసం రకరకాల ప్రయత్నాలు చేస్తారనమాట. అంటే ఎక్సర్సైజ్ మొదలు పెట్టడం కానీ, లేదంటే డైట్ కంట్రోల్ అని కానీ, ఇట్లా రకరకాలవి ట్రై చేస్తారు. బట్ అందులో చాలామంది సక్సెస్ కాలేకపోవచ్చు అనమాట. సో ఇట్లాంటి వాళ్ళకి మనకు నెక్స్ట్ ఆప్షన్స్ కింద సర్జికల్ ట్రీట్మెంట్ కానీ, లేదంటే ఇప్పుడు లేటెస్ట్గా ఎండోస్కోపిక్ ట్రీట్మెంట్స్ కూడా అవైలబుల్ ఉన్నాయండి. సో వీటి గురించి సింపుల్గా ఎక్స్ప్లెయిన్ చేయడానికి ట్రై చేస్తాను. సో నార్మల్గా చెప్పాలి అంటే సర్జికల్ ఆప్షన్స్ ఎవరికి ఇంపార్టెంట్ అంటే బిఎంఐ, బాడీ మాస్ ఇండెక్స్ అంటామండి. అదొక సింపుల్ క్యాలిక్యులేషన్. ఆన్లైన్లో కానీ, కంప్యూటర్స్లో కానీ, లేదంటే ఇప్పుడు ఫోన్స్లో కూడా ఆ క్యాలిక్యులేటర్ అవైలబుల్ ఉంటుంది. మన బాడీ వెయిట్, మన హైట్ మనకు తెలిస్తే దాంట్లో ఫీడ్ చేస్తే మన బాడీ మాస్ ఇండెక్స్ ఎంత ఉందనేది అది చెప్తుంది అనమాట. సో ఒకవేళ బాడీ మాస్ ఇండెక్స్ 40 దాటింది అనుకోండి, అలాంటి పేషెంట్స్కి సర్జికల్ ట్రీట్మెంట్స్ బెటర్ ఆప్షన్స్ అనమాట. లేదు బాడీ మాస్ ఇండెక్స్ 35 దాటి వాళ్ళకి వేరే కోమార్బిడిటీ కండిషన్స్, అంటే వాళ్ళకు ఒకవేళ డయాబెటీస్ ఉన్నా కానీ, హార్ట్ ఇష్యూస్ ఉన్నా, కిడ్నీ ఇష్యూస్ ఉన్నా, లేదంటే సివియర్ జాయింట్ పెయిన్స్తో బాధపడుతున్నా, ఇట్లాంటి కండిషన్స్ కనుక ఉన్నాయనుకోండి, వాళ్ళకు కూడా సర్జికల్ ఆప్షన్స్ అనేది మనము సజెస్ట్ చేస్తుంటాం. అలా కాకుండా ఒకవేళ బాడీ మాస్ 30, బిఎంఐ బాడీ మాస్ ఇండెక్స్ 30లో ఉందనుకోండి, 30 నుంచి 32 వరకు ఉందనుకోండి, వాళ్ళకి ఎండోస్కోపిక్ మెథడ్స్ అనేది చాలా యూస్ఫుల్గా ఉంటాయి అన్నమాట. సో ఎందుకంటే ఇప్పుడు సర్జికల్ అనేది పర్మనెంట్ అనమాట. అంటే సర్జరీలో ఏం చేస్తారంటే పార్ట్ ఆఫ్ ద స్టమక్ని రిమూవ్ చేస్తారు. సో దట్ స్టమక్ వాల్యూమ్ అనేది తగ్గిపోతుంది. దాంతో పేషెంట్ తినే క్వాంటిటీ తక్కువగా తింటారు. సో తక్కువగా తిన్నా కూడా పొట్ట నిండినట్టుగా అనిపిస్తుంది కాబట్టి ఇంటేక్ తగ్గుతుంది. తద్వారా స్లోగా వెయిట్ లాస్ అనేది తగ్గుతుంది. అది సర్జికల్ కాన్సెప్ట్. సో దాన్నే మనము ఎండోస్కోపిక్ ట్రీట్మెంట్స్లో కూడా ఉపయోగిస్తూ చాలా టెక్నాలజీస్ వచ్చాయండి. సో ఇనీషియల్గా ఏంటంటే క్రూడ్ మెథడ్స్ కూడా కొన్ని ఫాలో అయ్యారు. అదేంటి అంటే స్టమక్లో ఎండోస్కోపీ ద్వారా చిన్న హోల్ పెట్టి ఒక ట్యూబ్, పెగ్ ట్యూబ్ అంటారండి, అలాంటిది ప్లేస్ చేసి ఆహారం తీసుకున్న తర్వాత ఒక 15-20 మినిట్స్ తర్వాత ఒక సిరంజ్తో ఆ ట్యూబ్ ద్వారా ఆ రెమినెంట్ ఫుడ్ అనేది ఆస్పిరేట్ చేసి చూసేవాళ్ళు. దాంతో కూడా వెయిట్ తగ్గేది, కానీ అదొక క్రూడ్ ప్రొసీజర్ అనమాట. తర్వాత నెక్స్ట్ ఇంట్రా గ్యాస్ట్రిక్ బెలూన్ ప్లేస్మెంట్స్ అని వచ్చాయి. అంటే ఏంటంటే ఎండోస్కోపీ ద్వారా పొట్టలోకి ఒక బెలూన్ని అమర్చించి దాని బెలూన్ని ఫిల్ చేస్తారనమాట. ఫిల్ చేసి ఒక 6 months పీరియడ్, ఇప్పుడు లేటెస్ట్ అయితే ఆల్మోస్ట్ 1 year వరకు కూడా ఆ బెలూన్ని స్టమక్లో ఉంచొచ్చండి. అది పెట్టడం వల్ల ఏమవుతుందంటే స్టమక్ వాల్యూమ్ అనేది తగ్గిపోతుంది అనమాట. అంటే స్టమక్ మోస్ట్ ఆఫ్ ద వాల్యూమ్ ఈ బెలూన్ ఆక్యుపై చేస్తుంది. సో పేషెంట్ కొద్ది ఆహారం తీసుకున్న వెంటనే పేషెంట్ ఫుల్నెస్ ఫీల్ అవుతాడు, అంటే ఇంకా పొట్ట నిండిపోయింది అనిపించు. సో అది బ్రెయిన్కి సిగ్నల్ పంపిస్తుంది, ఇక పొట్ట నిండింది, ఆహారం ఇంకా తీసుకోవడం ఆపేయచ్చు అనే ఒక సిగ్నల్ పంపిస్తుంది. సో అట్లా స్లోగా దానివల్ల కూడా వెయిట్ లాస్ అనేది వస్తుంది. సో అప్రాక్సిమేట్గా ఎంత వెయిట్ లాస్ రావచ్చు ఈ ఇంట్రా గ్యాస్ట్రిక్ బెలూన్ ప్లేస్మెంట్ వల్ల అంటే అప్రాక్సిమేట్గా ఆన్ యావరేజ్ 12 నుంచి 15 kgs వరకు పేషెంట్ వెయిట్ అనేది తగ్గొచ్చు అనమాట. కొంతమంది 18 kgs 20 kgs తగ్గిన వాళ్ళు కూడా ఉండొచ్చు, కానీ బట్ ఆన్ యావరేజ్ అయితే 12 to 15 kgs వెయిట్ అనేది తగ్గొచ్చు. బట్ ఇది పర్మనెంట్ సొల్యూషన్ కాదనమాట. అంటే ఆఫ్టర్ 6 months, లేదు ఇంకో లేటెస్ట్ బెలూన్స్లో అయితే 1 year వరకు ఉంచొచ్చు. దాని తర్వాత దాన్ని స్టమక్లో నుంచి తీసేసేయాలన్నమాట. దాని తర్వాత పేషెంట్ మళ్ళీ హెల్తీ లైఫ్ స్టైల్ ఫాలో అవుతూ ఉంటే కనుక వెయిట్ పెరగదు. లేదు బెలూన్ తీసేసామంటే మళ్ళీ నార్మల్ ప్రీవియస్ లైఫ్ స్టైల్కి వచ్చేసి నచ్చిందంతా తింటూ ఎక్సర్సైజ్ కనుక ఏమీ చేయకపోతే మళ్ళీ ఆ తగ్గిన వెయిట్ మళ్ళీ రీగెయిన్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయన్నమాట. ఇంకొక అపోహ ఏమంటుంది అంటే ఈ బెలూన్ పెట్టేస్తే సరిపోతుంది, బెలూన్ పెట్టించుకుంటే సరిపోతుంది, వెయిట్ ఆటోమేటిక్గా తగ్గిపోతుంది, నేను ఎటువంటి పథ్యం చేయాల్సిన అవసరం లేదు అని ఇంకొక అపోహ ఉంటుంది. సో యాక్చువల్గా ఏంటంటే ఈ బెలూన్ ప్లేస్ చేసిన తర్వాత అప్రాక్సిమేట్గా 2 to 3 days వరకు ఓన్లీ క్లియర్ లిక్విడ్ డైట్స్ మీద ఉంచుతారండి. దాని తర్వాత అప్రాక్సిమేట్గా ఇంకొక 1 week to 8 days వరకు ఓ సూప్స్ కానీ, లేదు అంటే ఇంకా సాఫ్ట్ డైట్ ఇట్లాంటిదే ఇస్తారనమాట. దాని తర్వాత మాత్రమే పేషెంట్ నార్మల్ డైట్ అనేది తీసుకోవచ్చు అనమాట. సో day 1 నుంచే నార్మల్గా తినేయచ్చు అనేది మాత్రం అపోహ అండి. ఇది కాకుండా ఇంకా లేటెస్ట్ టెక్నాలజీ ఏంటంటే ఈఎస్జీ అంటారు, అంటే ఎండోస్కోపిక్ స్లీవ్ గ్యాస్ట్రోప్లాస్టీ. ఇది పర్మనెంట్ సొల్యూషన్. దీంట్లో ఏం చేస్తారంటే
చేస్తారంటే ఎండోస్కోపీకి చివరిలో ఒక సూచరింగ్ డివైస్ అనేది అమరుస్తారు. దీంతో పేషెంట్ స్టమక్లోకి వెళ్ళి స్టమక్లో ఒక పార్ట్ని కుట్టడం మొదలు పెడతారన్నమాట. సో దాంతో ఏం చేస్తారు అంటే ఆ స్టమక్ సైజ్ అనేది తగ్గిస్తారన్నమాట. సో దీంతో ఆ పేషెంట్ తీసుకునే ఆహారం క్వాంటిటీ బాగా తగ్గిపోయి స్లోగా వెయిట్ లాస్ అనేది జరుగుతుంది. సో ఈ ప్రొసీజర్ ద్వారా పేషెంట్ అప్రాక్సిమేట్గా 20 నుంచి 22 kgs వరకు కూడా వెయిట్ లాస్ అవ్వచ్చు. బట్ దిస్ డిపెండ్స్ ఆన్ తర్వాత పేషెంట్ మనం చెప్పిన డైట్ షెడ్యూల్ని ఎంత ఖచ్చితంగా ఫాలో అయ్యారు, లేదంటే ప్రీవియస్గా అతను ఉన్న బాడీ వెయిట్ ఎంత, వీటన్నిటి బట్టి ఆధారపడి ఉంటుందన్నమాట. సో చాలామంది ఏంటంటే వెయిట్ అనేది నెగ్లెక్ట్ చేస్తూ మల్టిపుల్ సైడ్ ఎఫెక్ట్స్, లిటరల్గా చెప్పాలి అంటే బాడీలో ఎవ్రీ పార్ట్ కూడా ఒబెసిటీ వల్ల డ్యామేజ్ అవ్వచ్చు ఏదో ఒక స్టేజ్లో. కొంతమందికి జస్ట్ మోకాళ్ళు పాడవచ్చు, కొంతమందికి కిడ్నీలు పాడవచ్చు, కొంతమందికి స్ట్రోక్స్ రావచ్చు, కొంతమందికి హార్ట్ అటాక్స్ రావచ్చు. సో కాంప్లికేషన్స్ మొదలైపోయిన తర్వాత రియాక్ట్ అయ్యేదానికంటే ఆల్రెడీ మన బాడీ వెయిట్ నార్మల్ కంటే ఎక్కువగా ఉంది, సపోజ్ 28 to 30 లోపే బాడీ మాస్ ఇండెక్స్ ఉంటే ఫస్ట్ న్యాచురల్గా ట్రై చేయాలి ప్రతి ఒక్కరు. అంటే వెయిట్ రిడక్షన్ కోసము ఎక్సర్సైజ్ స్టార్ట్ చేయడము, జంక్ ఫుడ్ తినడము తగ్గించేసుకోవడము, ఆపేయడము, ఆల్కహాల్ తగ్గించేసుకోవడము, తర్వాత తినే క్వాంటిటీని కూడా స్లోగా తగ్గించాలి. ఎవరో చెప్పారని చెప్పేసి సడన్గా లిక్విడ్ డైట్ అనో లేదంటే సడన్గా వెరీ లో క్యాలరీ డైట్ అనేసి స్టార్ట్ చేస్తుంటారు. సో ఇవేంటంటే ఎక్కువ కాలం సస్టైన్ చేయలేము. వారం చేయొచ్చు, 10 రోజులు చేయొచ్చు, బట్ అంతకంటే ఎక్కువగా దాన్ని సస్టైన్ చేయడం కష్టమవుతుంది. సో ఒక గ్యాస్ట్రోఎంట్రాలజిస్ట్ కానీ లేదంటే ఒక డైటీషియన్ కానీ ఒక న్యూట్రిషనల్ స్పెషలిస్ట్ కానీ కలిసి ఫస్ట్ న్యాచురల్గా నార్మల్గా ట్రై చేయాలన్నమాట. అది కూడా కుదరకపోతే దాన్ని ఫాలో అయినా వెయిట్ తగ్గట్లేదు అనుకున్న వాళ్ళు ఇందాక చెప్పినట్టు 30 to 35 లోపు బాడీ మాస్ ఇండెక్స్ ఉంటే ఎండోస్కోపిక్ ప్రొసీజర్స్కి ఆశ్రయించవచ్చు. దానివల్ల సేఫ్ అండ్ ఎఫెక్టివ్గా కూడా వెయిట్ లాస్ అనేది జరగవచ్చు. కానీ ఆల్రెడీ బాడీ మాస్ ఇండెక్స్ 40 కంటే పైకి ఎక్కువ ఉంటే మాత్రం సర్జికల్ ట్రీట్మెంట్ అనేది బెటర్ ఆప్షన్స్ అన్నమాట.